రెండో పాట.
కూడి వచ్చిన సంఘం అంతటి కూడా హృదయపడుతున్నాను. కీర్తన భాగం 52వ అధ్యాయం 1-9 వచనం చదువుకుందాం. 1వ వచనం చదువుతాను, అందరికీ తెలిసిందే కదా. 2వ వచనం నేను నాతో కలిపి చదవలసిందిగా తెలియదు. వాక్యం కట్టుకుచండి. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే నేను చేయటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశముల నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికించుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. ఈ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఇదే మనకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు కూర్చున్నాం. దేవునికి మేము కలగా. సిస్టర్ మీ పేరేంటి? రూదా. దేవునికి మేము కలగాక. మరి వాక్య పఠనము చదివి దేవుని మహిమపరిచిన మరి రూత్ గారికి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున. కీర్తనకారులు సంఘ అధ్యక్షుల వారికి, ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలండి. దేవుడు అత్యంత తన యొక్క చింత కృపను బట్టి గడిచిన శుక్రవార దినం నుండి ఈ యొక్క శుక్రవార దినం వరకు నన్ను, నా కుటుంబాన్ని, మనందరినీ ఆయన కృపలో కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా దేవుని మహాకృపను బట్టి బిడ్డలు దేవుని కృపను బట్టి బాగానే ఉన్నారండి. నరేష్ గారి యొక్క వీసా విషయంలో మిమ్మల్ని అందరినీ ప్రార్థించమని కోరాను. మీద ఆయన కూడా త్వరగా వీసా వచ్చేలాగా ఇంకా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా కొత్తగా ఈరోజు మన మధ్యకి మన సహోదరులు మా యొక్క ఊరు నుండి, గ్రామం నుండి మా సహోదరులు, మా మధ్య గారు జాన్సన్ గారు మన మధ్యలో ఉన్నారు. సాబిల్ జాన్ గారు, సారీ, వారి యొక్క కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. కుమారుడు 2 ఏళ్ళు అయిందని మా మధ్యకి వచ్చి అనుకోకుండా ఆయన మా ఊరి యొక్క గ్రూప్ని యాడ్ చేశారు. మొత్తం సండే స్కూల్ పిల్లల నుండి యూత్ వారు, స్త్రీల సమాజం వారు అందరూ కలిపి ఒక గ్రూప్ యాడ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళ అన్నయ్య గారు అనుకుని, అన్నయ్య ఎలా ఉన్నామని మెసేజ్ చేశారు. వెంటనే బాబు నేను వదిలిందంటే అప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని కనుక్కున్నప్పుడు ఇలా మన యొక్క ఒక్కరే అంటే కొత్త కదా రావడము, ఎవరో లేరు ఇక్కడ, అంతకుముందు వాళ్ళ నాన్నగారు అలా వచ్చారు, ఒక్కరే ఉన్నారు. పాపం ఆయన అనుకోని పరిస్థితులను బట్టి ఆయన చాలా ఇబ్బందులు పడ్డారని కువైట్ దేశంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆరోగ్యం పాడైపోయి ఆయన
ప్రస్తుతం మన మధ్య అయితే లేరు. ఆయన నా కళ్ళెదురుగా బాప్తిసం తీసుకున్న ఆయన అంటే నాకు చాలా అభిమానము. కానీ ఆయన్ని చివరి స్థానంలో తిరిగి రావాలని కోరుకున్నాను, కానీ ఆయన చూడలేకపోయాను కరోనా వల్ల. కానీ దేవుడు తనను ప్రేమించి చక్కటి కుటుంబాన్ని ఆ బిడ్డకి అనుగ్రహించారు. వారిలో కుమారుడు తన యొక్క బిడ్డలతో భార్యతో సంతోషంగా ఉన్నారు. బిడ్డ మన మధ్యకి రావడం జరిగింది. అయితే ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండొద్దు బాబు, మనకు ఒక సంఘం ఉంది ఇక్కడ, మన యొక్క సహోదరులు అందరూ ఉన్నారు. ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటారు. అందరం ఒక కుటుంబంలో ఉండొచ్చు. నువ్వు రా బాబు అనగానే పాపము కుమారుడు మహబుల్లాలో ఉంటారంటండి, చాలా దూరము. అయితే వదిన నేనే వచ్చేస్తున్నాను సాలిమి అని కుమారుడు అతనే రావడం జరిగింది. దేవుని చిత్తం అయితే బిడ్డ కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థించండి. 3వ తారీఖున కుమారుడికి డ్రైవింగ్ ఎగ్జామ్ ఉందంటండి. దేవుని కృపను బట్టి అది పాస్ అయ్యి చక్కగా కుమారుడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా చేతికి అంది. తను చక్కగా పని చేసుకునేలాగా బిడ్డ కొరకు ప్రార్థించండి. మరొకసారి బిడ్డ కొరకు సాక్షిగా నిలబడలాగా తన కుటుంబం కొరకు బిడ్డల కొరకు వారి కొరకు ప్రార్థించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తాను. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మరి సాక్ష్యం చెప్తున్నా మేరీ గారి ప్రత్యేకమైన వందనాలు. మరి సాక్ష్యం అనేది మరి వాళ్ళు హస్బెండ్ కొరకు మరి వీసా తీయాలని ఆశపడుచున్నది. అంతవరకు మన మధ్య నుండి మరి ఆయన మరి ఏ పరిస్థితిలో వెళ్ళారో మీకు అందరికి తెలుసు కాబట్టి మరి ఒక నూతనంగా మరి రావాలని ఆశపడుచున్నారు కాబట్టి మరి అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి కుటుంబం కొరకు. అలాగే మరొక సాక్ష్యం ఎవరైనా ఉంటే తప్పకుండా రావాలి. పురుషులు ఎవరో సాక్ష్యాలుగా రావట్లేదు, రండి. దేవుడు చేసిన కార్యాలు మరి దేవుని సన్నిధిలో తెలియపరిచే ఎదురు వాళ్ళకి విశ్వాసంలో బలపరుచుకుంటారు. దేవునికి వందనాలండి. అలాగే మన దైవజనులు భూషణ్ గారికి, సంఘాధ్యక్షులు శ్రీధర్ గారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరి సహోదరులందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. గతించిన వారం నుండి ఈ వారం వరకు మనలందరూ మన యొక్క పనుల భారంలోనూ మన రాకపోకలు మన కుటుంబాన్ని అందరినీ దేవాది దేవుడు మరి ఆయన రెక్కలతో భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆయనకు ఒకసారి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామండి. హల్లెలూయా. నేను చెప్పబోయే సాక్ష్యం మరి నా కుటుంబాన్ని ఇంతవరకు మరి ఎన్నో కష్టాల నుండి బాధల నుండి దేవుడు ఎంతగానో కాచి కాపాడారు. మరి ఇరువురు కుటుంబాలు మరి దేవుళ్ళు వాడబడుతున్నందుకు ఆయనకు మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే వృద్ధాప్యుల మా అత్తయ్య గారికి కూడా మొన్న చాలా నీరసం చేస్తుందండి. దేవుని దయ వలన బిడ్డ ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. అలాగే నేను చెప్పబోయేది ఏంటంటే కాదింటి సోను. నేనైతే ఇంచుమించు వచ్చి 18 సంవత్సరాలు ఎంత అవుతుంది, ఇంతవరకు లేదు. నేను 2020లో అనుకోకుండా మా కోళ్ళు డెలివరీకి వెళ్ళవలసి వచ్చిందండి. నేను వెళ్ళిన తర్వాత నెలకి లాక్డౌన్ పడిపోయింది, కరోనా వచ్చింది, లాక్డౌన్ పడిపోయింది. నేను తిరిగి మరలా వచ్చాను. అంతకుముందు నేను ఆఫీస్లో చేసేదానంటే నేను చేస్తూ వేరే మనిషిని పెట్టి వెళ్ళాను. పెట్టి వెళ్తే నేను 2 నెలలకు వస్తానని చెప్పి వేరే అవని పెట్టి వెళ్ళానండి. నేను 3 సంవత్సరాలు ఉండిపోయాను అనుకోకుండా లాక్డౌన్ పడిపోతే. మరలా వచ్చి నేను వెళ్ళటం పద్ధతిగా ఉండదనేసి నేను వెళ్ళలేదు అక్కడికి. తర్వాత వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు నేను వచ్చిన నెలకి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు చాలా బాధపడ్డాను నేను పని లేక. ఎవరన్నా సాపర్ పుష్టి వెళ్తే అదే నా ఆఫీస్లో నేను చేశాను. ఎవరన్నా సాపర్ వెళ్తుంటే 3 నెలలు 2 నెలలు అలా చేయటం, 1 నెల ఇంటికాడ ఉంటాం, 2 నెలలు ఇంటికాడ ఉంటాం, అలాగే చాలా బాధపడేదాన్ని. మరి మీ అందరూ ప్రార్థించిన రీతిగా ఎంతోమంది గురించి, పని లేని వాళ్ళ గురించి, అదే కాదంటూ సూని గురించి మన సంఘం అంతా ఎంతో భారం కలిగి ప్రార్థించిందని. మరి నేను అనుకోకుండా ముందు చేసే ఆఫీస్లో ఒక అబ్బాయి ఉండేవాడు, మసరి అబ్బాయి, చాలా మంచోడు, చిన్నపిల్లోడు, పిల్లోడు, రిసెప్షనిస్ట్గా పనిచేసేవాడు. ఆ అబ్బాయి నేను చేసినప్పుడు నన్ను చాలా బాగా చూసేవాడు, అక్క అంటుండేవాడు, సిస్టర్ అంటుండేవాడు. తర్వాత ఆ అబ్బాయి ఆ ఆఫీస్ నుండి వేరే ఆఫీసులకు సాల్మీ వెళ్ళిపోయాడంట. అక్కడ వాళ్ళు వేరే బ్రాంచెస్ పెడుతుంటే ఇలాగా మనిషి కావాలని అడిగితే గుర్తొచ్చిందంట. మా నెంబర్లు 3 సంవత్సరాలు అయిపోయింది కదండి, నాకు చేస్తున్నాడండి పాత ఫోన్, ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను నేను. చేస్తున్నారండి ఇంటి దగ్గర. తర్వాత అనుకోకుండా వసంత్ గారు ఫేస్బుక్లో చూసే నెంబరు ఆయనకి చేసి ఇలా పని ఉంది తీసుకురమ్మని చెప్పారు. ఆ రోజే నేను వేరే చోట ఇంట్లో పనికని అడిగాను. ఇంకా
పని దొరకట్లేదు, ఇంట్లోకి వెళ్ళిపోదామంటే ఒక ఆమె సాపర్ వెళ్తుంటే మాకు తెలుసున్నాము 2 నెలలు అంటే వెళ్దామనేసి ఆమె చెప్పి మాట్లాడి 20వ తారీఖు నుంచి వస్తానన్నాను. అబ్బాయి అనుకోకుండా చేశాడు. సరే వెళ్ళి కలుసుకున్నాము. ఇలాగ పని ఉంది రమ్మన్నారు. నేను వెళ్ళిన 3 నెలలకి మరి ఈ కానుంది రావటము, మరి వాళ్ళు నాకు అక్కమ్మ మార్చడం మీ అందరి ప్రార్థన వలన దేవుని కృప వలన నేను సూన్లోకి వచ్చానండి. అలాగే ఇంకనూ అనేక మంది బిడ్డలు ఉన్నారండి. మరి ఆ బిడ్డల కోసం కూడా ప్రార్థించండి. అలాగే ఇంతవరకు మరి దేవుడు నాకు ఇంత విషయం నేనేమనుకున్నానంటే ఇప్పుడు నాకు ఎక్కడ సూనవుతుంది, ఉంటే 2-3 సంవత్సరాలు చేసుకుని వెళ్ళిపోదాం కదా అనే టైంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు ఏ టైం ఏం జరిగితే మనం ఏమీ చెప్పలేము. నిజంగా నాకు ఇది చాలా అద్భుతం. ఇన్ని సంవత్సరాలు చేశాను. ముందు బాగానే జరిగింది. వచ్చిన 2 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాను. కానీ మన బాధల తర్వాత దేవుడు అనేకమైన మేలు దాచించాడని నా ద్వారా మీకు అందరికీ తెలుసుండొచ్చు. మరి నాకు చక్కని పని దొరికింది దేవుని కృప వలన. అలాగే కాదంటూ అయింది. అలాగే ఏ విషయంలోనికి మనకి కష్టాలు వచ్చినప్పుడు బాధపడుకోకుండా ఆయన్ని అడిగితే మన బాధలన్నీ తీర్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనుషులు కాదు కానీ దేవుని మీద ఆధారపడితే ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడని ఈ యొక్క నన్ను ఆదర్శంగా తీర్చుకోండి. మీ అందరికీ శోధనలు తెలియజేస్తుందని ఈ సాయంత్రం దేవుడు దీవించిన కాక ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మన ఆయన ఆనుకుని ఉంటేనే మనము ఆయన ఎట్టి రీతిగా రిసీవ్ చేసుకుంటే మనం కూడా అదే రీతిగా రిసీవ్ చేసుకుంటాడు. మన కష్టాలు, బాధలు, బంధకములు విడిపించే దేవుడు. కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి సరైన పని లేదు మా అంటే వదిన గారికి. మరి ఈరోజు మరి అంటే పని ఉన్నా లేదైనా ఒక పర్మనెంట్ అనేది లేకుండా కొంతకాలము ఒకటి ప్రాంతంలో దగ్గర చిన్నప్పటి నుంచి పక్షబరులు ఏదేమైనా దేవుడు ఈ ఇంతకాలానికి మంచి ఉద్యోగం ఇచ్చి దేవుడు నడిపించుకునే విధానం బట్టి ఆ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించేలాగా మీరు అన్ని దినాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. మరి ఇంకా సాక్ష్యాలు ఉంటే తప్పకుండా వచ్చి సాక్ష్య రూపంలో తెలియపరచాలని అవకాశం ఇస్తున్నాం. మరి ఎవరైనా ఉన్నారా? మరి దేవాది దేవుడు మరి నా సాక్ష్యం కూడా చెప్పడానికి మరి అనుకున్నాను కానీ మరి ఎప్పటికప్పుడు అవుతుంది. మరి ఏదేమైనా దేవాది దేవుడు నన్ను ఇంటికి తీసుకెళ్ళి నా కుమార్తె వివాహం అంతయు కూడా ఘనంగా మర్యాదగా జరిపించి మరి మళ్ళీ మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే మా తల్లి గారు బలహీనతగా ఉంటుంది, వృద్ధాప్యంగా వచ్చింది. ఏమి అంటే మేమందరం ఇక్కడ ఉన్నాము. అన్నయ్య, వదిన, నా కుమారుడు, నా భార్య, నేను 5 ఇక్కడే ఉన్నాము. మరి అన్నయ్య కుమార్తె అత్తగారి ఇంటికాడ ఉంది, నా కుమార్తె అత్తగారి ఇంటికాడ ఉన్నది అని ఒక పెద్ద కుమారుడు, కోడలు. కానీ వాళ్ళు ఉద్యోగంకి వస్తూ ఉంటాడు. కానీ అమ్మకి ఎట్లా అంటే వృద్ధాప్యంగా వచ్చేసిన తర్వాత ఏమో ఆకాశంలో అందరూ ఉండాలని ఓకే తప్పన నా ముందు వదిలేసి వెళ్ళిపోయి నేను నంబర్ 1 చేశారనేసి బాబా. అయినా మా పిల్లలందరూ కూడా వాళ్ళ నాన్నని ఎట్లా చూస్తారంటే అంత బాగా చూసుకుంటూ ఉంటారు. అయినా మా అమ్మగారికి ఇంకా అందరూ ఉండాలని కోరిక. ఏదేమైనా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మీరు అన్ని దానిలో ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే సాక్షుల కొరకు ప్రార్థనగా పెద్ద బుద్ధికి రండి. ఇంతవరకు జరిగిన సాక్ష్య నిమిత్తమై ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ప్రత్యేక పాటలకు సిద్ధపడి ఉండండి. మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఆయన గడిచిన వారం మొదలుకున్నాయినా ఈ వారం వరకు కూడా నా ప్రభా నిరక్కడికి దాచి కాసి కాపాడి నా ప్రభా అయ్యా ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసిన ప్రభా. ఎట్టి రీతిగా నా ప్రభా నేను స్తుతించిన గణపరిసే కృప ధన్యత భాగ్యము మాకు దయచేసిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఎంతవరకు నా ప్రభు పాటల మహిమ పొంది నమ్ముచున్నాం నా దేవా. నా ప్రభు బిడ్డలు చెప్పిన సాక్ష్యాలను పెట్టినప్పుడు ప్రార్థిస్తున్నాం దేవా. నైనా అనేక మంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు నా ప్రభా. వారి జీవితంలో చేసిన అద్భుతమైన కార్యములు నా ప్రభా. అయ్యా కొంతమంది దుఃఖకరంగా చెప్పారు నా ప్రభా, కొంతమంది సంతోషకరంగా చెప్పారు నా ప్రభా. అయ్యా బేబుద్ది గారి విషయంలో నా ప్రభా, ఆ కమ్మ విషయంలో అయితే నా ప్రభు ఎంతగానో భయపడ్డాము నా ప్రభా. ఉదయం చెక్కింగ్లు ఉన్నాయి నా దేవా. అయా పనికి వెళ్ళాలని చాలా ఇబ్బందులు పడుతూ ఆయన ఎంతగానో భయపడుతూ నా ప్రభు చాలా మంది బిడ్డలు నా ప్రభా వెళుచున్నారయ్యా.
అయ్యా కమ్మ విషయంలో సహాయం చేసిన దేవానికి స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఇంకా నువ్వైనా పని పాటలు మీరే సహాయం చేయండి. వెళుతున్న మార్గం అంతట్లో నీ కృప నీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం దేవా. అయ్యా మేరీ గారి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం దేవా. ఇచ్చిన బిడ్డల్ని భర్తను కూడా దీవించి ఆశీర్వదించి అడుగుచున్నాం దేవా. అయ్యా నా ప్రభా నైనా వేద విషయంలో నీ కృప దయచేసి ఆయన గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుచున్నాం దేవా. అయ్యా బ్రదర్ నా ప్రభా. అయ్యా శ్రీధర్ గారు నేను జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. వివాహంనైనా మహిమార్థంగా జరిగించిన ప్రభా. అయ్యా ఉన్నన్నాళ్ళు కూడా నా ప్రభా. అయ్యా క్షేమకరమైన నా ప్రభా జీవితం వారికి ఇచ్చినైనా మళ్ళీ రావడానికి కృప దయచేసిన ప్రభా. అయితే రీతిగా నా ప్రభా గొప్ప సాక్షిగా పెట్టిన దేవానికే స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను దర్శించని ఆత్మతో నింపమడుగుచున్నాం దేవా. అయ్యా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో నీ కృప నీ కాపుదల నీ కనికరము నీ కని దృష్టి పెడతారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ప్రార్థించిన ప్రకృతి గారి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సమయంలో ప్రత్యేక పాటలు ఎవరైనా సిద్ధపడి ఉంటే తప్పకుండా వచ్చి దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాను. ప్రత్యేక పాటలు రావాలి. మీరు ఆలోచించుకునడానికే టైం అయిపోతుంటారు. ముందే చెప్తున్నప్పుడు రండి. మహిమ కలుగును గాక. యెహోవా నీ మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లము నీకు వెలుగవచ్చును అనే పాట పాడుకొని దేవుని నామములో మహిమపరచుకోవచ్చండి. అందరూ చప్పట్లు కొడుతూ అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామములో మహిమపరచు. మనతో పాటు మీరు అందరూ కలిసి పాడారని కోరుచున్నాను. Tejari
ధనహీనులను దరిద్రులను బలహీనులను బహుపాపిని ధనహీనులను దరిద్రులను ఏమి చూచినో వెదకి రక్షించినావు ఎంత ప్రేమ లోకానికి ఒక వింతైనది ఏమి చూచినో వెదకి రక్షించినావు ఎంత ప్రేమ లోకానికి ఒక వింతైనది నన్ను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా నన్ను ప్రేమించిన ఓ యేసయ్యా వీరులలో బరువై మోసావు భారమైన సిలువను వీరులలో బరువై మోసావు భారమైన సిలువను నా పాపపు మోపముంతా నీ వీపుపై మోసావు నాకు చేరినన్ను దయతో మన్నించిన నాదు పాపము మోపముంతా నీ వీపుపై మోసావు నాకు చేరినన్ను దయతో మన్నించినావు నన్ను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా నాకాధారణము నీవే నన్ను రక్షించిన ఓ రక్షకుడా నన్ను ప్రేమించిన యేసయ్యా మరణమును జయించినావు మృత్యువును ఓడించినావు మరణమును జయించినావు మృత్యువును ఓడించినావు మరణ ఛాయలో ఉన్న నాకు జీవమును ఇచ్చినావు మరణ ఛాయలో ఉన్న నాకు జీవమును ఇచ్చినావు ఏమి నీకు అర్పించునయ్యా ఏమి నీకు అర్పించునయ్యా వందనము అందుకోవయ్యా ఏమి నీకు అర్పించునయ్యా వందనము అందుకోవయ్యా ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా నన్ను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా ఆధారము నీవే నన్ను రక్షించిన ఓ రక్షకుడా నన్ను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా దాన్ని బట్టి నా నోరంతా మోగబోతూ ఉంటుంది. కానీ ఈ స్థలంలో దేవుని ఆరాధించడానికి వచ్చాం. మనం చక్కగా మంచిగా దేవుని ఆరాధించాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మనకున్న సిచ్యువేషన్లో మనం ఉన్నటువంటి గృహాల్లో మనం దేవుని ఆరాధించలేదు కనుక ఈ స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక సంతోషంగా ఆయన ఆరాధించాం. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా
దేవునికి మహిమ మంచి స్వరముతో మంచి పాట పాడి దేవుని నాన్న మహిమపరిచిన సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మన కష్టాల్లో ఉన్నప్పుడే దేవుని ఆరాధన, కష్టాలు తీరిపోతే మనము దగ్గరికి కూడా వెళ్ళాం కదా. గ్రూప్లో ప్రశాంతి గారు ప్రతిరోజు ఒక వాక్యం చదివి దానికి వివరణ ఇచ్చేది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత టైం సరిపడలేదు. అక్కడ కోయిట్ గృహంలో పని చేసుకున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాది. అప్పుడు దేవుడు బాగా గుర్తున్నాడు. కానీ ఇప్పుడు బయటకు వచ్చాడు, మంచి ఉద్యోగం దొరికింది. నేను రోజు చూస్తుంటాను, పెద్దది మనకు పెట్టట్లేదు. ఓన్లీ ఇప్పుడు ఒకలే మిగిలారు, ఒక విజయ్ కుమారి. నేను ఎప్పటి నుంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా తర్వాత ఇస్తాము, మీరు కూడా కదా. ఓకే, సారీ. కాబట్టి మీరు వాక్యము చదివి కొద్దిగా వివరిస్తే అది నేర్చుకుంటారని నోటుతో మీకు మీరు దేవుని నామను మహిమపరుస్తారని వాట్సాప్ గ్రూపు మరి పెట్టడం జరిగింది. మరి తప్పకుండా మీరు అందరూ ఒక 2 నిమిషాలు మాట్లాడి సరిపోతుంది. అప్పుడు మనం వాక్యంలో కానీ మనం ఆత్మీయులు కానీ బలపడతాం. కాబట్టి తప్పకుండా మీరు మళ్ళీ పాటించండి. అలాగే ఒక పల్లవి శరణం ఇస్తాను, ప్రతాప పాడి దేవునామం మహిమపరచండి. తర్వాత మనం ఎదర కార్యక్రమంలోకి వెళ్దాము. మరి అడిగారు కాబట్టి రండి పర్లేదు మరి పాట పాడి మన దేవునామం మహిమపరుస్తారని ఆశపడ్డారు. తప్పకుండా మరి సహోదరుడికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. పల్లవి శరణం పాడండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కటి పాట పాడిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు. మరి ఈ సమయంలో చిన్న పాట పాడదాం. దేవుని పాట పాడి దేవుని నామాన్ని పెడదాం. పాడిదం స్తుతి రాగం, చేసేదం స్తుతి యాగం అని పాట పాడచ్చు. దేవునామై బంధం. ఈ పక్కన చెప్పండి వస్తున్నాయి, ఈ పక్కన చెప్పట్లేదు. పాడెదం స్తుతి రాగము, చేసెదం స్తుతి యాగము. పాడెదం స్తుతి రాగము, చేసెదం స్తుతి యాగము. సర్వజనుల స్తోత్రనాదం, స్తుతాది నిత్య స్తోత్రం. ఏకగానం రోగాది సర్వస్వరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. సర్వం స్తుతించినది వాసుదేవం, మరణం జయించినది వాసుదేవం, పరిశుద్ధాత్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. స్తుతమన పాడెదం స్తుతి రాగము, చేసెదం స్తుతి యాగము. పాడెదం స్తుతి యాగము, చేసెదం స్తుతి యాగము.
అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి మరి దేవుని పేరు వందనాలు తెలియజేస్తాను. మేము కలుగాక హల్లెలూయా. మరంతేనా సింగర్స్ ఓకే. పాట పాడి దేవుని మహిమపరిచిన ప్రతాప్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో కొంచెం సమయం ఉంది కాబట్టి మనం వాక్య వివరణలోకి అదే వాక్య కీర్తనలు వాక్యము కీర్తనలు 52 అధ్యాయం వచనము నుంచి 1-2 చదివాలి. 1-9 వరకు చదివి మరి సహోదరి చదివి వినిపించింది కాబట్టి దాని వివరణ మన మధ్యన ఉన్న ప్రశాంతి గారు వచ్చి ఒక 10 minutesలో మరి వాక్య వివరణ ఇవ్వాలని మనం చేస్తున్నాను. తప్పకుండా మరి ముందుకు వచ్చి వాక్య వివరణ ఇవ్వడానికి ముందుకు రావాలి. కీర్తనలు 52 1-9 వరకు. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే ఏది ప్రిపరేషన్లో లేదు. దేవుని చిత్తం ఈ యొక్క వచనాలు చదివి నేను వెళ్ళిపోతాను. 53వ కీర్తన 52వ కీర్తన మొదటి 9 వచనాల్లో కనబడినటువంటి లేఖనములు. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడి గల మంగళ కత్తి వలె నీ నాలుక నీ నాశనము చేయను ఉద్దేశించుచున్నది అని వాక్యం కనబడుతుంది. 3వ వచనంలో చూస్తే, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మేలు చేయుట కంటే కీడు చేయుటయు నీతి పలుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనం ఎక్కువ మేలు చేసే మాటల కంటే అబద్ధపు మాటలు మనకి మన నోట ఎక్కువ వస్తాయి. మన నోటి నుండి ప్రతిరోజు ఉదయం లేవగానే మన నోటి నుండి ఏం మాటలు వస్తున్నాయో మనం గమనించుకోగలిగితే ఎప్పుడు మనము ఆశీర్వచనాలు రావాలి మన నోటి నుండి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం అయి ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలంగా మనం నిరూపించుకోవాలి. దేవుని యొక్క స్వరూపంలో మనం ఉన్నామంటే మన నోటి నుండి ఏం రావాలి? ఆశీర్వచనాలు రావాలి. కానీ మనం మేలు చేయుట కంటే కీడు చేయుటయు నీతి పలుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కపటమైన నాలుక గలవాడ, అది అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము అని. చూడండి, కపటమైన నాలుక గలవారు ఏం మాట్లాడతారంటే నాశనకరమైన మాటలు మాట్లాడతారు. అంటే అందులో ఏదన్నా సంఘటన జరిగిందంటే అది సమర్థించుకోవడానికి ముందుకు వాళ్ళు ప్రయత్నం చేయరు. దాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలన్న ఉద్దేశంతోనే
దాన్ని ఉంటారు తప్ప ఇక్కడ వారు ఆ విషయాన్ని సమర్థించుకునే విధంగా ఆలోచించరు. ఎవరంటే కపటమైన నాలుక గలవారు. చూడండి, కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును. ఇటువంటి కపటమైన నాలుక గలవారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే సదాకాలము నిన్ను అనగగొట్టుతాడని దేవుని వాక్యమే సెలవిస్తుంది. మనం కాదు చెప్పుకోవడం, దేవుడే సెలవిస్తున్నాడు. కపటమైన నాలుక గలవారిని దేవుడు అనగగొడతాడని, అనగదొక్కుతాడని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు తెలిసినటువంటి ఈ యొక్క జ్ఞానంతో నేనైతే చెప్తున్నాను. దేవుడు ఈ యొక్క మాటల ద్వారాగా మనతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. ఎందుకంటే మీరు ఇందాక వాక్య భాగం చదివినప్పుడు కూడా నేను పెద్దగా ఆలకించలేదు ఈ యొక్క వాక్యాల్ని. దేవుడే మనతో మాట్లాడేలాగా ప్రార్థనలో ఉందాము. అలాగే సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తన దూత దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచునని, అలాగే తన చేటును బలపరుచుకునేవాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదనని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఎవరంటే దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టు వలె ఉంటారని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే నీవు నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నావు. దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు నిత్యము కూడా దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నారంట. చూడండి, నీవు దాన్ని నెరవేర్చిదివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టడు. దేవుని సన్నిధిలో దేవుడు ఎప్పుడూ కూడా వారికి నిత్యము వారి యందు దేవుని యొక్క కృప వారిని ఆవరించి ఉంటుంది. అలాగే నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. దేవుడు ఈ యొక్క లేఖనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీతిమంతులు ఇక్కడ నీతిమంతుల కంటే దేవుని యొక్క కృప ఆవరించి ఉంటుందంట. ఇక్కడ మనం ఈ యొక్క మాటను పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము కపటమైన నాలుక గలవారిని గురించి, అలాగే దేవుని సన్నిధిలో నీతిమంతుల గురించి ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నారు. కపటమైన నాలుక గలవారికి వాళ్ళంట ఏంటి, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట వాళ్ళకి ఎక్కువ ఇష్టమంట. అలాగే నీతిమంతుల గురించి కూడా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఎలా ఉంటారో, నేనైతే దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఇక్కడ నీతిమంతుల గురించి దేవుని సన్నిధిలో సెలవిస్తుంది. అటువంటి ఉద్దేశం అంటే కపటమైన నాలుగు గలవారిగా కాకుండా మనము దేవుని సన్నిధిలో నీతిమంతులుగా, దేవుని సన్నిధిలో కాదు ఎక్కడైనా మనం నీతిగా జీవించడానికి మనము ప్రయత్నించేద్దాము. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనము జీవించడానికి ప్రయత్నించేద్దాము. ఎందుకంటే మనము దేవుని స్వరూపంలో ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలుగా తగ్గించుకునే స్వభావం, నీతిమంతులుగా మనం జీవించడానికి సహాయం దయచేసేలాగా మనం ప్రార్థనలో ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దయచేసి తప్పులను నన్ను క్షమించండి. దేవునికి భయం కలుగును గాక. మరి కొద్ది మాటలైనా మరి దేవుని సన్నిధిలో యథార్థవంతులు ఎలా ఉంటారు, కపటగల వాళ్ళు ఎలాంటి ఉంటారు అనేది కొన్ని మాటలు వివరించడం జరిగింది. తప్పకుండా మనం దేవుని సన్నిధిలో నీతి కలిగి మనం జీవించేలాగా మరి మనం ప్రార్థన పనులు కలిగి ఉందాము. తప్పకుండా మరి ఈ సమయంలో మన మధ్యన మరి పాస్టర్ భూషణ్ గారు కూడా ఉన్నారు. ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కానుకల పాట పాడి దేవుని మహిమపరుచుకుందాం. కానుకల పాట అయిన తర్వాత ఆరాధన టైం ఉంది, పర్వాలేదు. కానుకల పాట పాడి కానుకలు పెట్టుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాము.
కాన్పూర్ రండి జగమండి కాన్పూర్ అవి కదా రండి సమాధానం చేయలేదు పడనమ్మా అదే ప్రతాప్ హల్లెలూయా. హల్లెలూయా. నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఎంచలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఎంచలేను యేసయ్యా.
దేవునికి మహిమ కలుగాక. కానుకలు పాట పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు. అంటే అవిలో గారు ప్రత్యేక పాట పాడతానని అన్నారు కాబట్టి ఈ పాట ఎట్టిగా ఇవ్వడం జరిగింది, క్షమించాలి. కానుకల గారికి ప్రార్థన చేయడానికి మన మధ్య సహోదరి రండి అమ్మా. ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపించిన ఈశ్వరాజ్యాన్ని వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నీ చిత్తమే ప్రభావ నిర్ణయం చేసుకున్న తండ్రి నాకు శక్తిని బలాన్ని దయచేయండియా. నేను ఎటువంటి తప్పులు నన్ను క్షమించండి ప్రభావ. నాకు ప్రార్థన రాతండి, నాకు ప్రార్థన నేర్పించండి ప్రభావ. ఇదిగో తండ్రి నీ చిత్తమైతే ప్రభావ కానీ నిన్నతమైతే అంటున్నాయినా వేసిన ప్రతి ఒక్క బిడ్డని మీకు తోడుగా ఉండదు నాయన. వాళ్ళు చేసుకునే కష్టంలో మీకు తోడుగా ఉండదు నాయన. కావాల్సిన పని చేసుకోవడానికి శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి నైనా. అలాగే తండ్రి నీ చిత్తమైతే ప్రభావం మరి నైనా నాకైతే ప్రార్థన రాదండి, ప్రార్థన నేర్పించిన ప్రభావ. ఈ కాలంకి ఇచ్చిన ప్రతి బిడ్డని మీరు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. నా ప్రార్థన అనిపించిన ప్రార్థన ప్రతిఫలం దయచేసి ప్రార్థన పాలసం తీర్చుకుంటారని నా నుంచి పరిశుద్ధం మరి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని కాక మరి ప్రార్థన చేసిన మేరీ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రార్థన రాదు అన్నాగా ప్రార్థన బాగా చేసి ఉన్నారు, కానీ ఎప్పుడూ రాదని కదా దేవుని సన్నిధిలో మరి వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు కాబట్టి తప్పకుండా మనం ఇంకా ప్రార్థనలో బలపడదాము. ఈ సమయంలో స్తుతి ఆరాధన చేసుకుందాము. రమేష్ గారు రండి సార్. మన కొద్ది పెద్ద పేర్లు నాకు తెలియట్లేదు. స్తుతి ఆరాధన రమేష్ బ్రదర్స్ రండి, పర్లేదు రండి, తప్పలు కొట్టి దేవుని మైపడదాం. కళ్యాణ్ గారు స్తుతి ఆరాధన చేద్దాము. బ్రదర్ మామూలు వస్తుంటే మళ్ళీ చిన్నపిల్లల రండి బ్రదర్స్. కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు, ఆయన పేరేంటి? పర్లేదు రండి, తప్పలు కూడా దేవుని మైపడదాం రండి. ఆరాధన అనేది మంచి సమయం ఇది. ఆత్మతో సత్యముతో మన దేవునామను మహిమపరుద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తుతులకు పాత్రుడా స్తోత్రాలు. కళ్ళు మూసుకొని చక్కగా మనము చేసేటువంటి స్తుతి ఆరాధన పరలోకానికి ఏదో ఒక తోపు మూలే చేరినట్లుగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ఆశ్చర్య